ఆ ఆ 2 కోట్లు కూడా ఇవ్వని పరిస్థితి. మొత్తం మునిగిపోయారు కాంట్రాక్టులు అందరూ. ఇంకా ఇవన్నీ నేను అంటే జనరల్గా మీకు సీట్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారా? పిఠాపురాన్ని వదులుకున్నారా? 100కు 100 రూపాయలు టికెట్ ఇవ్వకపోవడం అనేది తప్పిదన. ఎందుకంటే గెలిపోవటములు వేవ్ అనేది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత గెలుపు అనేది ఉండకపోవచ్చు, కానీ ఎలక్షన్ అనేది చేయడం కానీ పబ్లిక్లో నేను తిరిగినటువంటి విధానానికి ప్రజలు ఎంతో కొంత ఓటింగ్ శాతం తగ్గించేవాళ్ళం, కానీ మొన్న వేవ్లో ఎవరో చేయగలిగింది లేదు. అలాగా వచ్చిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు చాలా అంటే నియోజకవర్గం మీద అవగాహన చేసుకుని, నేను ఏదైతే ఈ పనులు చేయలేకపోయాను అవన్నీ కూడా ఆచరణలో పెట్టడానికి ఓ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నటువంటి విధానం ఈ నియోజకవర్గంలో. నేను మొన్న కలెక్టర్ గారితో కూర్చున్నప్పుడు చూస్తే ఆశ్చర్యపోయాను. అంటే ఇక్కడ కార్యకర్తలు ఇలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేరని ఇలా మాట్లాడుకుంటున్నారు. కానీ నాకు అనిపించింది, పులివెందుల్లో జగన్ ఉండడు, కుప్పంలో చంద్రబాబు నాయుడు ఉండడు, ఈయన ఇక్కడ ఉండక్కల్లా లేకపోయినా నియోజకవర్గం మీద అధ్యయనం చేయడం, అంటే అక్కడ ఉండే సమస్యలను గుర్తించడం. మరి ఎందుకు ప్రజల్లోకి ఇది వెళ్ళట్లేదు? ప్రజల్లోకి ఎందుకు ఈ వాయిస్ వెళ్ళట్లేదు? ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు సార్ ఈ నియోజకవర్గంలో. పర్టికులర్గా నేను అదే చెప్తున్నాను సార్. ప్రజలు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలాగ అర్జీ పెడితే వెంటనే ఆ పని పూర్తి అయిపోయే పరిస్థితిని మనం ఇవాళ చూస్తూ ఉన్నాం. ఈ రకమైన వాతావరణంలో ఆయన ఇక్కడ లేకపోయినా ఆఖరికి, ఎందుకంటే గంజాయి ఇక్కడ విపరీతంగా తాగుతున్నారు, ఇబ్బంది పడుతున్నారంటే వెంటనే దాన్ని కూడా ఆయన స్పందించి వెంటనే మొబైల్ వ్యాన్స్ పెట్టి. గంజాయి నిజమేనా ఇక్కడ ఎక్కువ తీసుకోవడం? నిజమేంటి అది గంజాయి ఎక్కువగా ఉన్నదనేసి ఆ మధ్య మీ నోటీసులోకి వచ్చిందా? మీ హయాంలో ఉన్నప్పుడు వచ్చింది. దాన్ని నిర్మూలించడంలో భాగంగా అంటే ప్రతిదీ కూడా ఆయన దృష్టిలో ఉంటుంది. దాన్ని వెంటనే పరిష్కరించే దిశగా ఆయన వెళ్తున్న విధానం, ఏలేరు ఆధునీకరణ మీద కానీ, అలాగే సాగరమాల రోడ్డు మీద కానీ. సాగరమాల రోడ్డు అనేది మనకి ఇంపార్టెంట్. ఎందుచేదంటే బీచ్ రోడ్డు ప్యారలల్గా ఇంకో రోడ్డు అన్న వేయాలి తప్పించి ఆ రోడ్డు మునిగిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే సముద్రం బాగా ఎదరకొచ్చింది. దానికి శాశ్వత పరిష్కారం అనేది ఏ ప్రభుత్వం నుంచో వచ్చింది కదా. సాగరమాల ఈ రోజు ప్రెసిడెంట్ ఎన్నో ఏళ్ల పెట్టి సాగరమాల అంటున్నారు. ఇప్పుడు కార్యరూపం దాల్చింది. ఇప్పుడే రైతులకు డబ్బులు వేసి రైతులందరికీ కూడా మన డబ్బులు వేయించడం, పని ప్రారంభించడానికి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే కోస్టల్ కారిడార్లో భాగంగానే ఈ సాగరమాల కూడా అంతే కదా సార్. కోస్టల్ కారిడార్లో అవసరం అక్కడ. ఇప్పుడు రేపు పొద్దుట ఈ SEZ ప్రాంతం, ఈ ప్రాంతం అంతా కూడా మరో ముంబై లాగా తయారయ్యే పరిస్థితి అవకాశాలు ఉన్నటువంటి SEZ ప్రాంతం. దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధాలు బాగున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దీని మీద వెంటనే ప్రపోజల్స్ పంపించడం, త్వరితగతిన చేయడానికి ఆలోచన. ఈ 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో అత్యధికంగా అంటే ఈ రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా చేయడానికి ఆయన రూపకల్పన చేసుకుని వెళ్తున్నటువంటి విధానం. కానీ ఇక్కడ జనరల్గా ఇక్కడ మేముండే రాజకీయ నాయకులు, నేనైనా నా ముందు శాసనసభ్యులైనా పొద్దులేసి మా కార్యకర్తలతో ముచ్చటించడం, కబుర్లు చెప్పడం, లేదంటే వాళ్ళు వచ్చి పని చేయించుకోవడం, ఈ టైపు వాతావరణంలో అలవాటై ఉన్నారు. అవును, వారందరూ కూడా ఇదేంటి మాకు నాయకుడు ఎక్కడ ఉన్నా నా ఆలోచన ఏంటంటే నాయకుడు ఎక్కడంటే ఉన్నాయి, ఇక్కడ పని అవ్వాలి ప్రజలకి. దొరబాబు ఇంకో విషయం మీరు ఓపెన్గా చెప్పాల్సింది,